నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో మిథున లగ్నానికి మకరంలో అంటే 8వ ఇంట్లో కేతు ఉండటం వల్ల ప్రభావాలు, ఫలితాలు, ఆచరించదగ్గ పరిహారాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంటే మన జన్మ జాతకంలో మిథున లగ్నం వారికి 8లో కేతువు సంచరించేటప్పుడు ఏవేంటి దుష్ప్రభావాలు, ఫలితాలు ఉంటాయి, వాటికి పరిహార మార్గాలు కూడా తెలుసుకుందాం. అయితే 8లో మకర రాశి అవుతుంది. మిథున లగ్నం నుంచి 8 అది శని రాశి అవుతుంది. మకరం అక్కడ కేతు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆకస్మిక మార్పులకి అవకాశాలు ఎక్కువ కల్పిస్తుంది. ఆధ్యాత్మిక చింతన కూడా పెంచుతుంది. అయితే క్షుద్ర విద్యలపై ఆసక్తి, రహస్య విషయాల పట్ల ఆకర్షణ ఎక్కువగా కలుగుతాయి. ఆ రహస్య విషయాలను శోధించాలని, తెలుసుకోవాలని జిజ్ఞాస ఎక్కువగా వీరిలో ఎక్కువగా కలుగుతుంది. ఇక శని రాశిలో కేతు ఉండటం వల్ల స్థిర ఆదాయంలో హెచ్చుతగ్గులు అనేది కల్పిస్తూ ఉంటుంది. కాలంలో మానసిక అశాంతి, దాచిన ఆరోగ్య సమస్యలు, అంటే 8లో కేతువు అనేది సంచరించేటప్పుడు ఆరోగ్య సమస్యలు బయటపడవు అంత తీవ్రంగా అనేది, అంత సులువుగా అనేది చెప్పటం జరిగింది. అయితే అనారోగ్య సమస్యలు బయటపడవు. టెస్టులు చేయించుకున్నప్పుడు కూడా వారికి తొందరగా డయాగ్నోస్ అవ్వదు 8లో కేతు ఉంటే రోగము అనేది సూచించబడింది ఈ శాస్త్రంలో. అయితే అకస్మాత్తుగా ధన నష్టాలకు కానీ లేదా అకస్మాత్తుగా లాభాలు కలిగేదానికి ఈ విధమైన వాటికి కూడా ఇలాంటి ప్రభావాలు 8లో కేతు ఉన్నప్పుడు, అందులో శని రాశిలో ఉన్నప్పుడు మరీను మిథున లగ్నం వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. అయితే 8వ ఇంట కేతువు గ్రహం అంటే నిర్లిప్తతను, ఆధ్యాత్మికతను సూచించే నీడ గ్రహం, ఛాయాగ్రహం కదా కేతువు. అయితే మకరంలో కేతువు ఉండటం వల్ల భూమి, ఆస్తులు, ఉద్యోగంలో ఊహించని మార్పులు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ రాహు కేతువులు వీరు అపసవ్య దృష్టిలో రెట్రోగ్రేడ్లో తిరుగుతాయి కాబట్టి వీటికి కూడా 3 దృష్టిలు ఉంటాయి. 5, 7, 9 దృష్టిలు. అంటే 5వ దృష్టి అన్నప్పుడు అపసవ్య దృష్టిలో కాబట్టి మకరం నుంచి కిందకి కన్యా రాశి మీద 4వ ఇంటి మీద, మిథున లగ్నం నుంచి 4వ ఇంటి మీద 8లో కేతు ఉన్నప్పుడు దృష్టి ఉంటుంది. కేతువు దృష్టి కన్యా రాశి. 4 అంటే గృహస్థానం, తల్లి ఆరోగ్యం, ఇలాంటి అన్నిటి మీద కూడా ప్రభావాలు. అంటే గృహాలు మార్చటానికి, గృహం మార్పులకి కూడా అవకాశాలు కల్పిస్తుంది వీరికి ఫ్యూచర్లో. తల్లి ఆరోగ్య విషయంలో కూడా కొంత ఆందోళన చెందేలా సూచిస్తుంది. మానసిక అశాంతికి కూడా అవకాశం. మనస్సు 4వ స్థానం మనసుకి సంబంధించింది కూడా కాబట్టి ఇది 5వ దృష్టి. ఇక సమసప్తమ దృష్టి 7వ దృష్టితో కర్కాటక రాశిని చూస్తుంది. 8లో మకరంలో కేతు ఉన్నప్పుడు జన్మ జాతకంలో నుండి, లగ్నం నుండి. అయితే ఇది 2వ స్థానాన్ని చూస్తుంది. కర్కాటకం మిథున లగ్నానికి 2వ స్థానం అవుతుంది 7వ దృష్టితో చూసినప్పుడు. ఇక వీరికి మాటలో కఠినత్వం, కుటుంబంలో విభేదాలు, ధన విషయాలలో జాగ్రత్త అవసరం. అంటే 2వ స్థానానికి సంబంధించిన కారకత్వాలని ఎక్కువగా దెబ్బతీయటం జరుగుతుంది. ఇక్కడ ఈ విషయాలకి జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇక తన 9వ దృష్టితో 12వ ఇల్లు, మిథున లగ్నానికి 12వ ఇల్లు వృషభ రాశి. వృషభ రాశి మీద కూడా దృష్టి ఉంటుంది. దీని మూలంగా ఏమవుతుందంటే అనవసరమైన ఖర్చులు, నిద్రలేమి సమస్యలు అయితే ఉంటాయి. అయితే ఒక విషయం ఇక్కడ మంచిగా అనుకూలంగా ఉండేది ఏంటి అంటే 12వ ఇంటి మీద దృష్టి ఉన్నప్పుడు ఇక విదేశీ ప్రయాణ యోగాలకు కూడా అవకాశాలు కల్పిస్తుంది. అది సమయం వచ్చినప్పుడు, గోచారంలో కూడా కలిసినప్పుడు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ కేతువు అనేది అశుభక గ్రహ నక్షత్రాలలో ఉంటే ఏ నక్షత్రంలో ఉంది కేతువు అనేది దాని మీద కూడా ఆధారపడి ఉంటాయి ప్రభావాలు. అయితే కనుక శుభగ్రహాలేవి శని, రాహు, కుజ న్యాచురల్
మ్యాల్ఫిక్స్ కాబట్టి. ఇక ఈ నక్షత్రాలలో కేతువు స్థితి పొంది ఉంటే గనక అక్కడ తీవ్రమైన మానసిక ఒత్తిడి, శస్త్రచికిత్సలకి, రహస్య శత్రువుల భయాలకి, వీటన్నిటికీ కూడా ఆస్కారం ఉంది అనేది చెప్తుంది. ఆ నక్షత్రాలలో ఉంటే అటువంటి అశుభ ఫలితాలకి ఆస్కారం జన్మజాతకంలో. ఇక శుభగ్రహ నక్షత్రాలలో ఉన్నప్పుడు అంటే శుభగ్రహాలు ఇవి గురు, బుధ, శుక్ర, న్యాచురల్ బెనిఫిట్స్. ఇక ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందింపచేస్తుంది. ఈ కేతువు 8th మకరంలో ఉన్నప్పుడు అనేది గురు, బుధ, శుక్ర ఆధ్యాత్మిక జ్ఞానం, పరిశోధనల్లో విజయం, విజ్ఞానవంతులు కావడం, ఇవన్నీ కూడా. ఇది మకరంలో గురు నక్షత్రం లేదు, బుధ నక్షత్రం లేదు, శుక్ర నక్షత్రం కూడా లేదు. అయితే ఇది ఈ శుభగ్రహాలు అశుభగ్రహాలు అనేది సర్వసాధారణంగా 8th స్థితి పొంది ఉన్న కేతువు ఈ నక్షత్రాల్లో ఉన్నప్పుడు మాత్రం శుభగ్రహాలు అనేది చూసుకోవటం జరుగుతుంది. ఈ ముఖ్యంగా ఇక దశలు గోచారం అనేది చూడాల్సిన విషయం ఏంటంటే కేతు మహాదశ, అష్టమ కేతు అంతర్దశలు లేదా శని రాహు దశలలో కూడా కేతువు అశుభ ఫలితాలు ఇచ్చే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక గోచారంలో కేతువు మకర రాశిలో ప్రయాణించేటప్పుడు సుమారు 18 నెలలు గోచారంలో రాహుకేతువులు సంచరించేటప్పుడు 4వ స్థానం, 10వ స్థానం లేదా 8, 2 స్థానాల్లో ఉన్నప్పుడు రాహుకేతువులు ప్రభావం తీవ్రంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ విధమైన ప్రభావాలు మిథున లగ్నం వారికి మకరంలో కేతువు సంచరించేటప్పుడు అనేది సూచించడం జరుగుతుంది. అంటే మకరంలో కూడా 3 నక్షత్రాలు ఉంటాయి. కేతువు ఏ నక్షత్రంలో స్థితి పొందింది అనే దాన్ని బట్టి అశుభ నక్షత్రంలో స్థితి పొందిందా, శుభ నక్షత్రంలో పొందిందా అనేది కూడా సూచించడం జరుగుతుంది. అక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం మకరంలో ఉంటుంది. మళ్ళీ శ్రవణ నక్షత్రం 4 పాదాలు కూడా ఉండటం జరుగుతుంది. తదుపరి ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు కూడా మకర రాశిలో ఉండటం జరుగుతుంది. ఇది ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు అశుభ గ్రహంగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి పైన చెప్పిన ఈ అశుభ నక్షత్రాలలో ఉండే ప్రభావాలు ఈ మిథున రాశి వారికి కూడా మకరంలో 8లో మకరమైన స్థానంలో సంచరించేటప్పుడు కేతువు ఇలాంటి ప్రభావాలన్నీ కూడా ఈ మిథున రాశి వారికి కలుగుతాయి అనేది సూచించటం జరుగుతుంది. అవి ఇక దశలు గోచారం కూడా ప్రాముఖ్యత వహిస్తాయి. కాబట్టి మూడింటిని సమన్వయపరుచుకుని జన్మజాతకం నుండి వారి లగ్నం నుండి ఖచ్చితంగా ఈ విధంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రభావాలు మిథున లగ్నం వారికి ఖచ్చితంగా ఉంటాయి అనేది అయితే చెప్పచ్చు. ఇంకా ఇతర గ్రహాల దృష్టి యుతి సమన్వయానుగుణంగా ప్రభావాలు మరింత పెరిగే అవకాశాలు లేదా ప్రభావాలు మరింత శుభ ఫలితాలు కూడా కొద్దిపాటి అశుభ ఫలితాలు తగ్గి శుభగ్రహాల దృష్టి ఉండటం వల్ల కూడా ఈ మార్పులు అయితే కొద్దిపాటి ఉంటాయి వారి జన్మ జాతకం పూర్తిగా ఇతర గ్రహాల ఆధారంతో అనేది కూడా చెప్పటం జరుగుతుంది. ప్రభావాలైతే ఈ మిథున లగ్నానికి మకరంలో కేతువు సంచరించేటప్పుడు ఇప్పుడు చెప్పిన విధమైన ఫలితాలన్నిటికీ కూడా ఆస్కారం ఉంది అనేది చెప్పటం జరుగుతుంది. ఇది ఇక పరిహారాలు ఈ విధమైన ప్రతికూలతలకి తగ్గించుకోవటానికి పరిహారాలు కేతువు అధిష్టాన దేవత గణేశుని ఆరాధన చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఓం గం గణపతియే నమః అని జపించడం, గణపతికి గరికి సమర్పించి పూజించటం కూడా చాలా అనుకూలతలు కేతు ప్రభావాలు తగ్గుతాయి అనేది సూచించడం జరిగింది. ఇక మంత్రజపం అయితే కనుక ఓం కేం కేతువే నమః అని 108 సార్లు జపించండి. ఇక దానాలకైతే కనుక కుక్కలకి ఆహారం పెట్టడం, కుంకుమ రంగు వస్తువులు లేదా నువ్వులను
దానం చేయడం చాలా ప్రతికూలతలు తగ్గటానికి అవకాశం ఉంది అనేది సూచించబడింది శాస్త్రంలో. ఇది మిథున లగ్నం వారికి మకరంలో కేతు సంచరించేటప్పుడు ప్రతికూల ఫలితాలు అనేది ప్రభావాలు అనేది చెప్పుకోవటం జరిగింది. ఇది మీకు ఏమైనా సందేహాలు కి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. లేదు అంటే కనుక ఓం గం గణపతియే నమః అని టైప్ చేయగలరు కామెంట్లో. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.